అందరికీ నమస్కారం. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. చూడండి, మామూలుగా ఒక ప్రోగ్రాం ఎలా పనిచేస్తుంది? లైన్ నంబర్ 1, 2, 3 అలా వరుసగా ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళిపోతోంది, అంతే కదా? కానీ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ వాడితే మన ప్రోగ్రాంకి ఒక బ్రెయిన్ పెట్టినట్టన్నమాట. అది సొంతంగా ఆలోచించి, ఓకే, ఇప్పుడు నేను ఇది చేయాలా లేక అది చేయాలా అని నిర్ణయాలు తీసుకుంటుంది. అసలు ప్రోగ్రాంకి అసలైన తెలివినిచ్చేదివే. సరే, అసలు ప్రోగ్రామ్స్కి ఈ డెసిషన్స్ తీసుకునే అవసరమేమొచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. మన నిజ జీవితంలో రోజూ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. బయట వాన పడుతుంటే గొడుగు తీసుకువెళ్తాం, లేకపోతే లేదు. అలాగే ప్రోగ్రామ్స్ కూడా వాటికొచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. అలా రియాక్ట్ అయినప్పుడే అవి మనకు నిజంగా ఉపయోగపడతాయి, స్మార్ట్గా పనిచేస్తాయి. ఈ స్లైడ్లో ఉన్న డయాగ్రామ్ చూడండి. ఇది మన ప్రోగ్రాం ప్రయాణంలో ఎదురయ్యే ఒక జంక్షన్ లాంటిది. ఇక్కడ ప్రోగ్రాం ఒక కండీషన్ని, అంటే ఒక ప్రశ్నని చెక్ చేస్తుంది. ఆ ప్రశ్నకు వచ్చే సమాధానాన్ని, అంటే అవును లేదా కాదు అనే దాన్ని బట్టి అందుబాటుగా ఉన్న చాలా దారుల్లోంచి ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకుంటుంది. ఉదాహరణకి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనుకోండి. లైట్ రెడ్ కలర్లో ఉందా అనేది కండీషన్. సమాధానం అవును అయితే ప్రోగ్రాం ఆగాలి అనే కోడ్ని రన్ చేస్తుంది. కాదు అయితే వెళ్ళొచ్చు అనే కోడ్ని రన్ చేస్తుంది. అంతే సింపుల్. ఈ డెసిషన్ మేకింగ్ అనేది మనం వాడే ప్రతి టెక్నాలజీలోనూ ఉంది. మీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వస్తాయనుకుంటున్నారు? కోడ్లో ఒక కండీషన్ ఉంటుంది. స్టూడెంట్ మార్క్స్ 40 కన్నా ఎక్కువ ఉన్నాయా అని. సమాధానం అవును అయితే పాస్ అని ప్రింట్ అవుతుంది. కాదు అయితే ఫెయిల్ అని వస్తుంది. అలాగే మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు అకౌంట్లో కావాల్సినంత బ్యాలెన్స్ ఉందా అని చెక్ చేశాకే కదా డబ్బులొస్తాయి. ఈ ఇంటెలిజెన్స్ అంతా ఈ కండీషనల్ స్టేట్మెంట్స్ వల్లే వస్తుంది. మరి సి లాంగ్వేజ్లో ఈ నిర్ణయాలు తీసుకోవడానికి మన దగ్గర ఏ టూల్స్ ఉన్నాయో ఈ స్లైడ్ చూపిస్తోంది. మన టూల్ కిట్లో ఎఫ్, ఎఫెల్స్, ఎల్సిఫ్ లాడర్, నెస్టెడ్ ఎఫ్, ఇంకా స్విచ్ కేస్ లాంటి పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఈ సెషన్లో మనం వీటిని ఎలా, ఎక్కడ, ఎందుకు వాడాలో వివరంగా చూద్దాం. మొదటగా మన డెసిషన్ మేకింగ్ టూల్ కిట్లోని అత్యంత బేసిక్, మనం చాలా ఎక్కువగా వాడే టూల్ గురించి మాట్లాడుకుందాం. అవే ఇఫ్ మరియు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని మనం వెళ్తున్న దారిలో ఒక వై జంక్షన్ లాగా ఊహించుకోండి. అక్కడ మన ముందు రెండు దారులుంటాయి. ఏ దారిలో వెళ్లాలో ఒక కండీషన్ డిసైడ్ చేస్తుంది. ఈ ఫ్లో చార్ట్ చూడండి. ఇక్కడ కండీషన్ ఏంటంటే, ఒక నంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా అని. సమాధానం అవునైతే ప్రోగ్రాం ఎడమవైపు దారి తీసుకుని ఆ నంబర్ ఈవెన్ అని చెప్తుంది. కాదు అయితే కుడివైపు దారి తీసుకుని ఆడ్ అని చెప్తుంది. చాలా క్లియర్గా రెండే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సరే, ఇందాక మనం ఒక ఫ్లోచార్ట్ చూశాం కదా, దానికి సంబంధించిన అసలైన సి కోడ్ ఇదిగోండి, ఇక్కడుంది. ఈ కోడ్లో ఒకే ఒక లైన్ చాలా ముఖ్యం. చూడండి, ఇఫ్ ఆఫ్ n%2 = 0. ఆ బ్రాకెట్లలో ఉన్నదే మన కండిషన్. అదే మనం ఇందాక చెప్పుకున్న వై జంక్షన్ దగ్గర అడిగే ప్రశ్న అన్నమాట. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే, అంటే రిమైండర్ 0 వస్తే, బారు ఇఫ్ కింద ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ పనిచేస్తుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే, ప్రోగ్రాం ఆ ఇఫ్ బ్లాక్ని వదిలేసి నేరుగా ఎల్స్ కింద ఏముందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జీవితంలో మన నిర్ణయాలు ఎప్పుడూ రెండు ఆప్షన్స్తో సింపుల్గా ఉండవు కదా. కొన్నిసార్లు చాలా కాంప్లెక్స్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి మల్టీలెవెల్ డెసిషన్స్ని ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక చెట్టుకు కొమ్మలు, ఆ కొమ్మలకి మళ్ళీ చిన్న కొమ్మలు ఎలా ఉంటాయో, అలాగే ఎల్స్ ఇఫ్ మరియు నెస్టెడ్ ఇఫ్తో మనం డెసిషన్స్లో ఇంకా లోతుకు వెళ్ళొచ్చు. ఒక సినిమా థియేటర్లోని సెక్యూరిటీ చెక్ని ఉదాహరణగా తీసుకుందాం. వాళ్లు మొదట టికెట్ ఉందా అని చెక్ చేస్తారు. ఇది మన ఫస్ట్ ఇఫ్. టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళాక ఈ సినిమా చూడటానికి వయస్సు సరిపోతుందా అని మళ్ళీ చెక్ చేస్తారు. ఇది ఒక ఇఫ్ లోపల ఉన్న ఇంకొక ఇఫ్. దీన్నే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఈ కోడ్ చూడండి, ఇది స్టూడెంట్స్ మార్క్స్ బట్టి గ్రేడ్స్ ఇస్తోంది. ఇదొక నిచ్చెన లాంటిది. ప్రోగ్రాం మొదట ఇఫ్ మార్క్స్ > 90 అనే మొదటి మెట్టును చెక్ చేస్తోంది. ఇది ట్రూ అయితే గ్రేడ్ ఏ అని ప్రింట్ చేసి ఇక మిగతా నిచ్చెన మొత్తాన్ని స్కిప్ చేసేస్తోంది. ఒకవేళ అది ఫాల్స్ అయితేనే నెక్స్ట్ స్టెప్, అంటే ఎల్స్ ఇఫ్ మార్క్స్ > 75 దగ్గరికి వచ్చి చెక్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క కండిషన్ని ఆర్డర్లో చెక్ చేసుకుంటూ వెళ్ళి ఏది ట్రూ అయితే దాని బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసి బయటకొచ్చేస్తుంది.
దీన్నే ఎల్స్ ఇఫ్ లాడర్ అంటారు. చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ కాకుండా మన దగ్గర ఇంకో స్పెషల్ టూల్ కూడా ఉంది. కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్స్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాని పేరే స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ని ఒక రెస్టారెంట్ మెనూలా ఊహించుకోండి. మీరు వెయిటర్ని పిలిచి నాకు ఐటమ్ నంబర్ 5 కావాలి అని చెప్పారు అనుకోండి. అతను మెనూలో ఫస్ట్ ఐటమ్ నుండి వెతుకుకుంటూ రాడు కదా, నేరుగా 5వ ఐటమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఆర్డర్ తీసుకుంటాడు. స్విచ్ స్టేట్మెంట్ కూడా అంతే. మనం ఒక వాల్యూ ఇస్తే అది నేరుగా ఆ వాల్యూకి సరిపోయే కేస్కి జంప్ అయిపోయి అక్కడి కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది చాలా డైరెక్ట్, ఇంకా ఎఫిషియెంట్ కూడా. ఓకే, ఈ స్విచ్ స్టేట్మెంట్లో మనకు 3 చాలా ముఖ్యమైన కీవర్డ్స్ ఉంటాయి: కేస్, బ్రేక్ మరియు డీఫాల్ట్. ఇందులో ఆ బ్రేక్ అనేది చాలా చాలా కీలకం. ఎందుకో చెప్తాను. ఒక వెండింగ్ మిషన్ ఉందనుకోండి, మనం కాయిన్ వేసి ఒక బటన్ నొక్కుతాము, మనకు కావాల్సిన స్నాక్ ప్యాకెట్ కింద పడుతుంది. అంతే, మిషన్ ఆగిపోతుంది. కరెక్టే కదా? ఒకవేళ ఆ మిషన్లో బ్రేక్ అనే సిస్టమ్ లేదనుకోండి, ఏమవుతుంది? మనం ఒక బటన్ నొక్కితే ఆ స్నాక్ ప్యాకెట్తో పాటు దాని కిందున్నవన్నీ టపా 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 అని పడిపోతాయి. మన స్విచ్ స్టేట్మెంట్లో బ్రేక్ పెట్టకపోతే జరిగేది కూడా అదే. ఒక కేస్ మ్యాచ్ అవ్వగానే అక్కడితో ఆగకుండా దాని కిందున్న కేసులన్నీ కూడా వరుసగా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. దీన్నే టెక్నికల్గా ఫాల్ త్రూ అంటాం. అందుకే బ్రేక్ వాడటం చాలా ముఖ్యం. ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ స్విచ్ స్టేట్మెంట్కి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. యూజర్ 2 నంబర్స్తో పాటు ప్లస్, మైనస్, స్టార్, బాగా లాంటి ఒక ఆపరేటర్ని ఇన్పుట్గా ఇస్తాడు. ప్రోగ్రామ్ ఈ ఆపరేటర్ సింబల్ని బట్టి ఏ కేస్కి వెళ్లాలో డిసైడ్ చేసుకుని సరైన మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తుంది. ఇదిగోండి ఆ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ కోడ్. ఇక్కడ స్విచ్ ఆఫ్ అనే లైన్ చూడండి. ఇది ఒక డిస్పాచర్ లాంటిదన్నమాట. యూజర్ ఇచ్చిన ఆపరేటర్ ఓపీ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. స్విచ్ ఆ వేరియబుల్లో ఏముందో చూసి దానికి సరిపోయే కేస్ లేబుల్, ఉదాహరణకు కేస్ ప్లస్ ఎక్కడుందో వెతికి ప్రోగ్రామ్ కంట్రోల్ని నేరుగా అక్కడికి పంపిస్తుంది. ఇప్పటిదాకా మనం ఇఫ్ ఎల్స్ లాడర్ మరియు స్విచ్ అనే 2 పవర్ఫుల్ టూల్స్ చూశాం. 2 మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాడతాం. మరి ఏ సిచ్యువేషన్లో ఏ టూల్ వాడాలి? ఈ రెండింటినీ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కంపేర్ చేసి చూద్దాం. ఈ అనాలజీ చాలా బాగా పనిచేస్తుంది. ఇఫ్ ఎల్స్ లాడర్ని మెట్లు దిగడంతో పోల్చవచ్చు. మనం ప్రతి మెట్టును అంటే ప్రతి కండిషన్ను వరుసగా చెక్ చేసుకుంటూ కిందకు వెళ్తాం. అదే స్విచ్ స్టేట్మెంట్ ఒక ఫైలింగ్ క్యాబినెట్ లాంటిది. మనకు కావలసిన ఫైల్ కే అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందని తెలిస్తే మనం ఏ నుండి ప్రతి డ్రాయర్ని వెతకం. నేరుగా కే అని ఉన్న డ్రాయర్ తీస్తాం. స్విచ్ చేసే పని కూడా అదే, డైరెక్ట్ యాక్సెస్. ఈ టేబుల్లో కొన్ని కీ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఎల్స్లో మనం రేంజెస్తో కూడిన కాంప్లెక్స్ కండిషన్స్ని చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అండ్ మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. కానీ స్విచ్లో కేవలం ఒక కాన్స్టెంట్ వాల్యూతోనే కంపేర్ చేయగలం, అంటే మంత్ ఈక్వల్ టు 3 లాగా. అందుకే చాలా కేసులున్నప్పుడు స్విచ్ స్టేట్మెంట్ సాధారణంగా ఇఫ్ ఎల్స్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే అది ఇంటర్నల్గా జంప్ టేబుల్ అనే ఒక ఎఫిషియెంట్ మెకానిజం వాడుతుంది. సరే, ఈ తేడాల్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒకే ప్రాబ్లంని ఈ 2 టూల్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయొచ్చో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ స్లైడ్లో యూజర్ ఒక నెల నంబర్ ఇస్తే దానికి సంబంధించిన నెల పేరు ప్రింట్ చేసే ప్రోగ్రామ్ ఉంది. లెఫ్ట్ సైడ్ స్విచ్తో, రైట్ సైడ్ ఇఫెల్స్ లాడర్తో రాశారు. ఈ పర్టిక్యులర్ టాస్క్కి, అంటే ఒక సింగిల్ వాల్యూ బేస్ చేసుకుని చాలా ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి స్విచ్ కోడ్ ఎంత క్లీన్గా, చదవడానికి ఎంత ఈజీగా ఉందో మీరే గమనించవచ్చు. దాని ఇంటెన్షన్ చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.